దేవుని కొరకు నిలబడాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము సజ్జనులమై ఉండాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. మనము మంచి పేరు కలిగిన వారమై ఉండాలి. మనము మంచి పేరు లేకుండా మనం మాట్లాడిన దానికి ఏమాత్రం కూడా ఇంపాక్ట్ రాదు. మనం చదువుతాం, సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోపటికి వెళ్ళి చెబుతుంది. ఏమని? నేను చేసినవని నాతో చెప్పినవని నేను కలుగున్నాను. నాతో చెప్పినవని నేను ఓకే చాలమ్మా. సో వెళ్ళి నేను ఎన్నో చేశా, మీకు తెలుసు నేనేం చేశాను, నేను చేస్తున్నవని నాతో చెప్పాడు. అతను మెస్సేజ్ అనుకుంటున్నాను నేను. ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ఈజ్ విట్నెసింగ్. ఏమన్నాను? ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ఈజ్ విట్నెసింగ్. ఒక మార్పు నొందిన వ్యక్తి మాట్లాడుతుంది. మార్పు నొందకుండా మనము మాట్లాడితే ప్రజలకు హాస్యాస్పదంగా, మార్పు నుండి మనం మాట్లాడాలి. ఓకే, సో మన పాతవి గతించాలి, సమస్తం కూడా కొత్తవి కావాలి. పీపుల్ షుడ్ సీ ద జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఆయన మన వ్యక్తిత్వంలో, ప్రజలు మన వ్యక్తిత్వంలో ఆయనను చూడాలి. ఆయనను చూడాలి. ఆయనను చూసి మనం ఏం మాట్లాడతామని ప్రజలు చూడాలి. అదే చాలా మంది మార్పు నొందని జీవితంతో మాట్లాడుతూ ఎవరిని ప్రభావితం చేయలేని వారు ఉంటున్నారు. మార్పు నొందని జీవితాలతో మనము ఎప్పటికీ ఎవరిని ప్రభావితము. రాత్రి ధ్యానించాము, మనము మనుషులందరి చేత కూడా దయ పొందిన వారై, సాక్షాత్ యేసు ప్రభుల వారే మనుషుల జ్ఞానమందును దేవుని జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నారు. యేసు ప్రభుల వారికే మనుషుల దయ అవసరమైతే మనకెంత మనుషుల దయ అవసరం కావాలి? ఓకే, ఫస్ట్ మనము కుటుంబంలో, సంఘములో, సమాజంలో ప్రజలందరి వలన గుడ్ విల్, గుడ్ సర్టిఫికేషన్ పొందిన వారమై ఉండాలి అనే విషయాన్ని మీరు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. సో ఆ విధమైన క్వాలిటీతో మనము దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు మనము రాత్రి కాలమందు ధ్యానించిన చివరి మాట వలె దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారంగా దేవుని కొరకు నిలబడాలి. షుడ్ బి ఫిల్లెన్, నింపబడిన వారంగా. మన సందేశము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయటికి రావాలి. మన లోపట ఉండి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. మన సంగతులు లోకంలోని సంగతులు కారాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మాన్ని నేను మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాదు. ఆ 2 మాటలు చూడండి. వాక్చాతుర్యము, జ్ఞానాతిశయము. వాక్చాతుర్యము, జ్ఞానాతిశయము, ఈ రెండింటితో మనం మాట్లాడవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండింటి ద్వారా కార్యము
చేయలేడు. ఆహా ఓహో అంటారు, కానీ హృదయం నందు పొడవబడరు. మనం చదువుతాం, పేతురు మాట్లాడినప్పుడు వాళ్ళు హృదయం నందు పొడవబడిన వారే. బాప్తిసమిచ్చి యోహోను మాట్లాడుతున్నప్పుడు వారు హృదయం నందు పొడవబడిన వారే. సో పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేయాలి అంటే వాక్చాతుర్యం చాలదు, జ్ఞానాతిశయము చాలదు. సో నేను వాక్చాతుర్యంతో జ్ఞానాతిశయంతో దేవుని మర్మాన్ని మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాదు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. మీకు అర్థమవుతుంది వాట్ పాల్ సెడ్, వాట్ పాల్ ప్రీచింగ్. పౌలు గారు ఏం బోధిస్తున్నారో మనకు తెలుసు. వాక్చాతుర్యం కాదు, వాక్చాతుర్యంతో కాదు, జ్ఞానాతిశయంతో కాదు, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కూడా కాదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగిస్తున్నారు. దేవుని కొరకు మనం నిలబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మన లోపట ఉండి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన లోపట ఉండి మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన లోపటి నుండి బయలుదేరి వెళ్ళి ప్రజలను సంధించాలి. సో మనము దేవుని కొరకు నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండి ఉంటే చాతుర్యానికి మించిన, జ్ఞానాతిశయానికి మించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలకు మించిన ఓ శక్తివంతమైన సందేశం మన లోపటి నుండి బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలను చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధిస్తారు. బోధించడమే కాదు, నేను చెప్పిన సంగతులన్నిటినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఈ మాట వినండి. మనము దేవుని కొరకు నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఫ్లో అవ్వాలి. ఆయన మన లోపలికి వచ్చి ఫ్లో, మనము ఒక ఎలక్ట్రిక్ కంటిన్యూటీ, ఓ సర్క్యూట్ లాగా మనం పనిచేయవలసిన వారమై ఉంటున్నాం. సో ఆయన మన గుండా ఆయన ప్రవహించేవారు కావాలి. ఇక్కడ నిలబడినప్పుడు ఆయన మనకు అందిస్తూ ఉండాలి. ఆయన మనకు అందించాలి, మనం ఇవ్వాలి. ఆయన మనకు అందించాలి, మనం ఇవ్వాలి. ఆయన మనకు అందించాలి, మనం ఇవ్వాలి. సో ఆయన మనకు బోధకుడు, ఆయన మనకు జ్ఞాపకం చేసేవాడు. నేను బోధించాలి అంటే నాకొకరు బోధించాలి. నేను మాట్లాడవలసిన విషయాలు నాకు ఒకరు జ్ఞాపకము చేయాలి. దెన్ ఆ విధంగా నేను బోధించగలను. తర్వాత అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం. మనకు తెలుసు, మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. మనకు తెలుసు, స్టెఫెను జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకొని ఓకే మంచి పేరు పొందినవాడు అనే విషయం మనకు తెలుసు. భోజనాలను పంచిపెట్టే ఇతడు ఓకే తను ఎదిగి
పరిచర్య లోపటి నుంచి ఎదిగి పరిచర్య చేస్తూ ఎదిగి తను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే స్థాయికి వచ్చాడు. సో తను ఈ స్థాయికి వచ్చాడు, మనకు తెలుసు ఆ విషయం. 8వ వచనం నుంచి కూడా చదివితే స్టెఫెను కృపతో నిండిన వాడుగా ఉంటున్నాడు, బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచకులు చేస్తున్నాడు. అప్పుడు లిబెర్తీనులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించారు. కానీ మాటలాడటందు అతడు అగుపరచిన జ్ఞానులు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి. వాట్ డస్ హోలీ స్పిరిట్ గాడ్ డస్? పరిశుద్ధాత్మదేవుడు ఇంకా నాలో ఏం చేస్తాడు అంటే, ఆయన నన్ను ప్రేరేపిస్తాడు. నేను గ్రహింప శక్యము కాని గొప్ప సంగతులను ఆయన నా ద్వారా మాట్లాడిస్తాడు. ఇక్కడ ఒక భోజనాలను పంచి పెట్టడం కోసం ఏర్పరచబడిన స్టెఫెనుతో వాదించడానికి లిబెర్తీనియల సమాజం నుండి, కురేనీయుల సమాజం నుండి, అలెగ్జాండ్రియా సమాజం నుండి, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చి స్టెఫెన్తో వారు మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటే, స్టెఫెను లోపల ఉన్న ఆత్మ ఇంతమంది ప్రజలకు కూడా సమాధానం చెప్పడానికి కావలసిన ప్రేరణనిస్తుంది. The Holy Spirit God gives. ఏమిస్తారు ఆయన? ప్రేరణ అనండి ఆ మాట. ప్రేరణ. ఆయన ప్రేరణ ఇస్తారు, ప్రేరేపిస్తారు. ఏ విషయాలు మాట్లాడాలి, ఇక్కడ ఎలాంటి ప్రజలు చేరి ఉన్నారు, ఈ ప్రజలకు ఎలాంటి సందేశం కావాలి, ఈ ప్రజలకు రక్షణ అవసరమా, ఈ ప్రజలకు ఉద్యోగం అవసరమా, ఈ ప్రజలకు సమర్పణ అవసరమా, ఎరిగిన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపటి నుండి ఒక గొప్ప ప్రేరణను తెచ్చి ప్రజలకి ఏమో కావాలో అది మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అండ్ దెన్ ఫైనల్లీ చివరిగా మనము అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 24-25 వచనాలు చదివితే, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 24-25 వచనాలు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడును ప్రవీణుడై ఉన్నాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ఇక్కడ మనము అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈ వ్యక్తి యూదుడు, లేఖనములందు ప్రావీణ్యము కలిగిన వాడు. ఇతనికి తెలిసింది ఏంటంటే కేవలం యోహాను బాప్తిస్మం మాత్రమే. కానీ అతడు సమాజ మందిరాల్లో నిలబడి ధైర్యంగా బోధిస్తున్నాడు. అపోల్లో, హౌ ఇస్ పాసిబుల్ టు యు? నీకు ఏ విధంగా ఇది సాధ్యమవుతుందా? యు నో వాట్ ద అపోల్లోస్ ఆన్సర్? నా లోపట ఆత్మ యొక్క తీవ్రత అని అన్నమాట. నా లోపట ఆత్మ యొక్క తీవ్రత, దీనేమనొచ్చు మన భాషలో? ప్రెషర్, ఒత్తిడి, పీడనం. మీకు తెలుసు, బెలూన్లో కానీ గాలి బాగా ఎక్కువైపోయింది అనుకోండి ఏమవుతుంది? పగిలిపోతుంది. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు పీడనాన్ని సృష్టించాలి, ఒత్తిడిని సృష్టించాలి. మనమేదో తోస్తే కదిలే తోపుడు పడిలా కాదు. హి షుడ్ గివ్ ద ప్రెషర్, ఒత్తిడి మన లోపల ఇవ్వాలి. రాత్రికాలం ముందు మనము ఒక సందేశం చేయడానికి మనకు ఏం కావాలో ధ్యానించాలి.
ఏమేం కావాలని ధ్యానించాం? నేను సజ్జనుడనయ్యి నాకు ఒక ధననిధి ఉంటే నేను బోధించగలను. నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడనై నా కడుపు లోపటి నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నట్లయితే నేను బోధించగలను. ఒక గేట్ ఎత్తానంటే సందేశం వచ్చేస్తుంది. నేను ఆయన ఆత్మతో నింపబడిన వాడైతే నా గిన్నె నిండి పొర్లుతుంది. సో ఈరోజు మనం ధ్యానిస్తున్నాం, నేను బోధించడానికి నా లోపట పరిశుద్ధాత్మ దేవుడు క్రియాశీలకమైన పాత్రను పోషించాలి. ఈలో పరిశుద్ధాత్మ దేవుడే క్రియాశీలకమైన పాత్రను పోషించాలి. నేనేమో ప్రజలకు బోధించేవాడనైతే నాకు ఆయన బోధించేవాడు కావాలి. ఏమన్నా? నేనేమో ప్రజలకు బోధించేవాడనైతే నాకు ఆయన బోధించేవాడు కావాలి. నేను ప్రజలకు జ్ఞాపకం చేసేవాడనైతే నాకు ఆయన జ్ఞాపకం చేసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన నాకు ఇస్తా ఉంటే నేను ప్రజలకు ఇచ్చేవాడినై ఉండాలి. ఆయన నా ద్వారా తన వర్తమానము, తన శక్తిని నా ద్వారా ప్రవహింప చేయాలి. నేను అంత మోతాదులో పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల క్రియాశీలకమైన కార్యాన్ని చేసేవాడు ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప జ్ఞానిగా ఉంటున్నప్పటికీ, ధర్మశాస్త్రమును గురించి గొప్ప అధ్యయనం చేసిన మోస్ట్ స్కాలర్ అయినప్పటికీ, అప్పటిలో గొప్ప వేదాంత విద్యకు మూల పురుషుడైన గమలీయేలు పాదాల దగ్గర పెరిగినప్పటికీ, తన దగ్గర వాక్చాతుర్యం ఉన్నప్పటికీ, జ్ఞానాతిశయం ఉన్నప్పటికీ, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉన్నప్పటికీ, నేను మీ ఎదుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కనపరిచే దృష్టాంతాలను మీ ఎద్దకు తెచ్చాను కానీ జ్ఞానాతిశయాన్ని కానీ వాక్చాతుర్యాన్ని కానీ జ్ఞానయుక్తమైన తీయని మాటలు కానీ మీ ఎద్దకు తీసుకురాలేదు. ఒక విషయాన్ని గమనించాలి, ఐ షుడ్ నెవర్ ఇన్ఫాక్ట్ ఎనీబడి. నేను ఎప్పటికీ ఎవరిని ప్రభావితము చేయలేను. నా లోపట పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఎంత చేస్తారో మీకు తెలుసు. సరిగ్గా 10 రోజుల క్రితం పేతురు ఎవరు తెలుసు? ఏసా. ఎవరే ఆయన? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? పేతురు దబాయిస్తున్నాడు. ఎవరి గురించి? మీరు ఏసా. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన గురించి. అసలు నాకు ఆయన తెలియదే. మరలా కాసేపు ఈమె గురించి నీకు తెలిసేదయ్యా బాబు, నువ్వు ఆయన ఏం మాట్లాడుతున్నావు? నాకు అసలు ఆయన తెలియదు. నేను ఎప్పుడు చూడాలా? ముమ్మారు పొంగాడు. ముమ్మారు పొంగడం అయిన తర్వాత 10 రోజుల క్రితం పేతురు ఏమంటారు? 10 రోజుల క్రితం పేతురు అనండి. ఏమాట? సారీ, 10 రోజులు కాదు, 50 రోజుల క్రితం పేతురు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనిపించారు. 10వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. సో మనం అనుకోవాలంటే 53 రోజుల క్రితం పేతురు. 53 రోజుల క్రితం పేతురు. అసలు ఆయన ఎవరు నాకు తెలియదు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం తెలియదు. ఒకవైపు భయం, రెండో వైపు అబద్ధాలు. ఏమంటారు? భయము, అబద్ధం. కానీ ఇదే పేతురు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన కుమ్మరించబడ్డ తర్వాత అగ్ని నాలుకలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు అందరి మీద వాలిన తర్వాత ఆయన కూడా అందరితో కలిసి అన్య భాషలు మాట్లాడిన తర్వాత ప్రజలు వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటే ఊరుకుండలేకపోయాడు. మీకు తెలుసు, లేచి నిలబడి వర్తమానాన్ని మొదలు పెడితే అందుకుంటే ఆ వర్తమానం 53 రోజుల క్రితం అబద్ధికుడైన పేతురు, 53 రోజుల క్రితం బొంకిన వాడైన పేతురు, 53 రోజుల క్రితం
యేసు అనే పేరును ఒప్పుకోవడానికే భయపడిన పేతురు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన తర్వాత 53 రోజుల తర్వాత బోధిస్తా ఉంటే 3,000 మంది, ఎంత 3,000 మంది రక్షించారు. హౌ హోలీ స్పిరిట్ గాడ్ ఇంపాక్ట్స్. ప్రత్యేకించి బోధకుని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రేరేపించాలి, ప్రత్యేకించి బోధకుని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నింపాలి, ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు బోధకునితో ఎంత నిజం మాట్లాడించాలి, అది ఎంత ధైర్యంగా మాట్లాడించాలి, ఎంత సూటిగా మాట్లాడించాలి. పేతురు 53 రోజుల క్రితం నీవు అబద్ధికుడవు, 53 రోజుల క్రితం నీవు 3 స్తంభాలు బంకిన వాడవు, 53 రోజుల క్రితం యేసు అని పేరు చెప్పడానికి నీవు జంకిన వాడవు. ఈ దినాన నీకు ఏ విధంగా సాధ్యమవుతుంది? మనం చదువుతాం. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, సన్హెడ్రిన్ మహాసభ పేతురు యోహాను చూసి భయపడుతుందంట. ఆలోచించండి, మహాసభ పేతురు యోహాను చూసి భయపడుతుంది. మీరు నమ్ముతారు నమ్మరు? ఇఫ్ ఎ మ్యాన్ ఫీల్స్ విత్ ద హోలీ స్పిరిట్, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడైతే తనను చూసి బిగ్ షాట్స్ కూడా భయపడతారు, వ్యాపారులు భయపడతారు, ధనికులు భయపడతారు, ఉద్యోగులు భయపడతారు, డాక్టర్స్ భయపడతారు, ఇంజనీర్లు భయపడతారు. మన వారి గురించి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దేవునికి స్తోత్రం. సో నేను లాస్ట్ ఈ మండి కాకుండా అంతకు ముందు మండి విజయవాడలో మీటింగ్లో మాట్లాడాలని చెప్పాను కదా కలిసి. నేను చాలా పవర్ఫుల్గా మాట్లాడాను. నాకున్న 10 నిమిషాల్లో నేను చెప్పాలని చెప్పారు. అక్కడ ఆ మీటింగ్ని కండక్ట్ చేసిన కన్వీనర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి వచ్చాను. ఆయన ఏదో చెప్పేశారు. తర్వాత నేను కలవడానికి వెళ్ళాను, బాయ్ చెప్పడానికి. అన్న భయమేసింది, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సరిగ్గా చెప్పలేకపోయాను. నేనేం చెప్పాను కూడా నాకు అర్థం కాదు. నీకేమో తెలిసిందా? నేను మాట్లాడుతున్నాను. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు అబ్రహాం గారి కంటే ఎక్కువైన వాడివి, ఏ ఇతర మనిషి కంటే కూడా ఎక్కువైన వాడివి. నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపడలేదు కదా, నేను భయపడలే. సో హౌ ఇన్ఫాక్ట్ ఈజ్ అపాన్, మన మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నది, ఎంత తీవ్రంగా ఉన్నది. 53 రోజుల క్రితం లేనిది 53 రోజుల తర్వాత పేతురు, ఇది నీకు ఎలా సాధ్యమైందంటే ఐ డోంట్ నో. కుమ్మరించిన దేవునికి నాలో నిండిన పరిశుద్ధాత్మ దేవునికి తెలుసుగా, నాకేమి తెలియదు. మన సందేశాలు ప్రభావవంతంగా మారాలి అంటే, ప్రజల హృదయాలను తాకాలి అంటే, మేల్కొల్పాలి అంటే, ఉజ్జీవాన్ని లేపాలంటే, విశ్వాసాన్ని పెంపొందించాలంటే, సమర్పణ దిశగా రక్షణ దిశగా నడిపించాలి అంటే మనం ఎవరిని తట్టలేము, లేపలేము, సాధ్యం కాదు. పరిశుద్ధాత్మదేవుడు మనం నింపితే మనము ఏదైనా చేయగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు మనం ఆలోచించినప్పుడు, స్టెఫెన్ భోజనాలు పంచిపెట్టడానికి ఏర్పరచబడిన స్టెఫెన్, ఏమండి ఆలోచించేయండి, భోజనాలను పంచిపెట్టడానికి ఏర్పరచబడిన స్టెఫెను ఎంతమందితో? లిబర్తీయుల సమాజము, కురేనీయుల సమాజము, అలెగ్జాంద్రియా సమాజము, కిలికియా నుండి వచ్చిన సమాజము, ఆసియా నుండి వచ్చిన 6 సమాజాల నుండి వచ్చారు స్టెఫెన్తో మాట్లాడటానికి. మనము దేవుని ఆత్మ చేత నింపబడిన వారైతే 16 సమాజాలు, 666 సమాజాల నుండి వచ్చినా మనకు సమస్య లేదు. ఎలా మాట్లాడుతున్నావు? నేను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏమది? నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు.
ఆయన ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉండగా 6 సమాజాల వారు కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు, ఎదిరించలేకపోయారు. బోధించడానికి, దేవుని కొరకు నిలబడడానికి, ప్రకటించడానికి మనకు కావలసినది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ. మాట్లాడు, మాట్లాడు, ఇంకా మాట్లాడు, లోపలికి మాట్లాడు. అదే ఫైనలీ మనము అపోల్లోని చూస్తున్నాం. యూదుడే అలెగ్జాంద్రియా సమాజం నుంచి వచ్చాడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగిన వాడు. కానీ యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. అయినా ఆత్మయందు తీవ్రత గలవాడై, ఏమది ఆత్మయందు తీవ్రత, మన లోపల ప్రెజర్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజర్ నిండి పొంగి పొర్లి ప్రవహించేస్తున్నాయి కదా. దెన్ వీ కెన్ ప్రీచ్. నేను విశ్వసిస్తున్నాను, నా ఆశ మన సమయాలన్నీ 8 గంటలకు సర్వీస్, 10 గంటలకు సర్వీస్, 11:30కు సర్వీస్, 12 గంటలకు సర్వీస్. మన దగ్గర పేతురు, స్టెఫెను, అపోల్లో లాంటి బోధకులతో మన సంఘాలు నిండిపోవాలి. మనం అందరం ఒకే సమయంలో దేవుని ఆరాధించేవారు కావాలి. ఏ రోజు పాస్టర్ గారు రాకపోయినా పర్వాలేదు, ఈరోజు బోధించడానికి శ్రీనున్నాడు. శ్రీను పరిశుద్ధాత్మతో నిండిన వాడై అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కాల్ వారు మాట్లాడుతుండగా వారి లోపటి నుంచి దేవుడు మాట్లాడతారు. ప్రసాద్ మాట్లాడుతున్నాడు. నా ప్రార్థన, నా విశ్వాసం అయింది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని శక్తితో నింపబడండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి. దేవా నన్ను నింపమని అడగండి. నేను కేవలం నిలబడతాను ప్రభువా, మీరు మాట్లాడమని అడగండి. నాకు బోధించండి ప్రభువా అని అడగండి. నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా అని అడగండి. నాకు నిర్మాణం నేర్పించండి ప్రభువా అని అడగండి. దేవుని ఆశ, నా ఆశ. కాలమును బట్టి చూస్తే మనమందరము కూడా బోధకులుగా ఉండవలసి వారు. మీరందరూ బోధకులు కావాలి. నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు, మనమందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు లోపల శరీరం ఉంటుంది. రాత్రి వచ్చావు, ఇప్పుడు వచ్చావు, సాయంత్రం కూడా ఉంటావు, రేపు ఉదయం కూడా ఉంటావు, రేపు సాయంత్రం కూడా ఉంటావు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఆలోచిస్తున్నారా? అంటే కదా జరిగింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? లోపల నా లోపల ఆన్సర్ ఏంటంటే 12 మందిని తయారు చేయడం కోసం యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాల పాటు వారితో స్పెండ్ చేస్తున్నాడు. నేను కూడా ఒక ఇద్దరినైనా తయారు చేయడం కోసం రోజు మీద రోజు, రాత్రి మీద రాత్రి ఇక్కడ గడుపుతుంది. పర్లేదు, క్రీస్తులో నా ప్రయాస వృధా కాదు. God will give the impact. మీరు ఆ స్థాయికి వచ్చిన రోజున మన దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరినట్లు, మన ప్రయాస సంపూర్ణమైనట్టు, ప్రతిఫలం పొందినట్టు అతి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయగా. కళ్ళు ఉంచుదాం, కళ్ళు ఉందా కొంచెం.